ఈ గ్రీన్ హౌస్లలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా మొక్కలకు కావలసిన వాతావరణ పరిస్థితులను కల్పించి సంవత్సరం పొడవునా పంటలు పండించవచ్చు. తద్వారా పంట దిగుబడులు బయటి ప్రాంతం కంటే 3 నుంచి 4 రెట్లు అధికంగా పొందే వీలుంటుంది. అధిక విలువ కలిగిన వాణిజ్య పంటలను కూడా గ్రీన్ హౌస్లలో పండించవచ్చు. మంచి నాణ్యత కలిగిన పూల మొక్కలను పెంచి ఆదాయాన్ని పొందవచ్చు. తక్కువ సమయంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను అంట్లు కట్టి నారు పోసి ఉత్పత్తి చేయవచ్చు. టిష్యూ కల్చర్ ద్వారా ఉత్పత్తి చేయడానికి కూడా గ్రీన్ హౌస్లు అనువుగా ఉంటాయి. మరింతగా మనం గ్రీన్ హౌస్ల గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ గ్రీన్ హౌస్ల సపోర్టింగ్ ఫ్రేమ్లను వెదురు కర్రలతో చేసి పైకప్పుగా గాజు పలకలను వాడేవారు. కానీ రాను రాను వెదురు కలప లభ్యత తగ్గిపోవటం వల్ల ప్రస్తుతం అల్యూమినియం పైపులు ఫ్రేములుగా పైకప్పుగా 200 మైక్రాన్ల ప్లాస్టిక్ ఫిల్మ్ను ఉపయోగిస్తున్నారు. అంతేగాక ఖర్చు కూడా తక్కువగా అవుతున్నందువల్ల రైతులు ఈ గ్రీన్ హౌస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ గ్రీన్ హౌస్ల ఉపయోగాలను మనం పరిశీలిస్తే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా మొక్కలకు కావలసిన అనుకూల పరిస్థితులను ఈ గ్రీన్ హౌస్ల ద్వారా మనం కల్పించవచ్చు. అలాగే ఈ గ్రీన్ హౌస్లలో సంవత్సరం పొడవునా పంటలను పండించే వీలుంటుంది. తద్వారా పంట దిగుబడులు బయటి ప్రాంతం కంటే ఎక్కువగా అంటే 3 నుంచి 4 రెట్లు అధికంగా ఉంటాయి. హౌస్లలో అధిక విలువ గల వాణిజ్య పంటలైన ఔషధ, సుగంధ, పూల మరియు కూరగాయలు పండించి నాణ్యమైన దిగుబడులను తక్కువ విస్తీర్ణంలో పండించవచ్చు. నాణ్యమైన దిగుబడులు ఉండటం వల్ల విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించే వీలుంటుంది. అంతేగాక తక్కువ సమయంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను అంట్లు కట్టడం ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. అట్లాగే టిష్యూ కల్చర్ ద్వారా ఉత్పత్తి చేసి మొక్కలను దృఢపరచడానికి గ్రీన్ హౌస్ బాగా ఉపయోగపడుతోంది. మరియు మొక్కల శాతం పెరుగుదలను చేయవచ్చు. అంతేగాక అరుదుగా లభించే మొక్కలను కూడా మనం గ్రీన్ హౌస్లలో పండించవచ్చు. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఎక్కువగా పొందే వీలు కలుగుతుంది. ఇది ట్రీటెడ్ కోకోపీట్. దీన్ని కొంచెం తడిగా ఉన్నప్పుడు ఇది ట్రేలర్లో అంతా నిండుగా నింపుతారు. వాటిని అట్లా మొత్తం సమానంగా ఎత్తులొంపులు లేకుండా నింపుతారు. వాటిని అన్ని ఇత్తనాలు మొత్తం సమానంగా ఒకటే లోతులో పడి ఒకటే సమానంగా మొలవడానికి దీంతో రంధ్రాలు చేస్తారు. మొత్తం ఇట్లా రంధ్రాలు చేసి అవి ట్రేలు తీసుకెళ్ళి ఇక్కడ మా వాళ్ళు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రంధ్రంలో ఒక్కొక్క విత్తనం వేస్తారు. కోకోపీట్ మొత్తం అన్ని విత్తనాలు వేసి మళ్ళీ కోకోపీట్తో నింపినాక అన్ని తీసి అన్ని సమానంగా అమర్చుకొని వాటి మీద ఇట్లా షేడ్ నెట్ కానీ ముఖ్యంగా బ్లాక్ది కప్పాలి. లేకుంటే ఏదన్నా కప్పేస్తే దానికి కొంచెం తేమ, వేడి, కావాల్సిన టెంపరేచర్ అన్నీ ఉన్నాక ఒక 4-5 రోజులలో అన్నీ మొలకెత్తుతాయి. ఇవి ఒక 4-5 రోజుల తర్వాత ఇవన్నీ మొలకెత్తినాయి. మీకు కొన్ని దాంట్లో మొలకెత్తినట్టు కనిపించవు, కానీ మళ్ళీ అదే మరుసటి రోజు వరకు ఇట్లా మొత్తం మొలకెత్తి ఉంటాయి. అవన్నీ మొలకెత్తినాక వారం రోజులకి ఇవి షేడ్ నెట్స్ అంటారు. ఇక్కడ కొంచెం పాలీ హౌస్లో ఎక్కువ రోజులు ఉంచలేము అవి అక్కడ, ఎందుకంటే ఎండ ఉండదు. ఇక్కడ షేడ్ నెట్లోకి తీసుకొస్తాము. షేడ్ నెట్లో సగం భాగం షేడ్ నెట్లో 50% ఎండ వస్తుంది. ఇంకో సగం భాగం షేడ్ నెట్లో 70% ఎండ వస్తుంది. ఇక్కడ తీసుకొచ్చిన మొక్కల్ని ఇక్కడ ఒక 4-5 రోజులు ఉంచుతాం. ఇదేంటంటే ఇదేమో అరటి, ఇది కూడా పాలీ హౌస్ నుండి ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఒక 15 రోజులు అట్లా పెట్టి బాగా దీనికి ఏర్లన్నీ బాగా పోసినాక దీన్ని మార్కెట్కి పంపించేస్తాం. మరీ ముఖ్యంగా వరి, పూల మొక్కలు, కూరగాయల నారు మొక్కలను వీటిలో పెంచడం వల్ల నారు తొందరగా పెరుగుతుంది కనుక ముందుగా నాటుకునే వీలుంటుంది. తద్వారా ప్రధాన పొలంలో పండించినప్పుడు 2-3 నీటి తడులను కూడా ఆదా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు వేసవి తొలి దశలలో రైతుకు నీటి ఆదా కలిగి అధిక పంట దిగుబడులు పొందే అవకాశంతో పాటు నాణ్యతతో కూడిన దిగుబడులు పొందవచ్చు. మరీ ముఖ్యంగా హరిత గృహాల్లో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగి పంటల కిరణజన్యు సంయోగక్రియ పెరిగి పంటలు ఏపుగా పెరిగే అవకాశం అధికంగా ఉంటుంది.
అంతేగాక సిబ్బంది కూడా తక్కువగా ఉన్నందువల్ల రైతుకు ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది స్నేహ నర్సరీ. ఇక్కడ నారు తయారు చేస్తాము. అన్ని కూరగాయల నారు, పూల నారు, బంతి నారు, అరటి, పపాయ, మునగ, అన్ని రకాల నారు తయారు చేస్తాము. ఇక్కడ రైతుకి అనుకూలంగా సీజన్కి ప్రమేయం లేకుండా సంవత్సరం మొత్తం ఎప్పుడు రైతుకి ఏ ప్రాంతానికి ఏ వెరైటీ, ఏ నారు ఎవరు ఎట్లా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే వాళ్ళకు అనుకూలంగా నాణ్యమైన నారు తయారు చేసి ఇస్తాము. ఒక్కొక్క నారు ఒక్కొక్క ధర ఉంటుంది. ధర కూడా రైతుకు అంత ఇబ్బంది కాకుండానే పెట్టాము. కానీ మేము ముఖ్యంగా నారు క్వాలిటీకి ప్రాముఖ్యత ఇచ్చి తయారు చేసి ఇస్తున్నాం. ఈ గ్రీన్ హౌస్లలో నారు పోసి మంచి నాణ్యత కలిగిన మొక్కలను ఉత్పత్తి చేసి మంచి నాణ్యతాపరమైన మొక్కలను రైతులకు విక్రయించి అధిక ఆదాయం పొందవచ్చు. తద్వారా ఉపాధి అవకాశాలు పొందవచ్చు. వరి, టొమాటో, బంతి లాంటి నారు మొక్కలను వీటిలో పెంచడం వల్ల నారు తొందరగా పెరిగి సుమారు 7 నుంచి 10 రోజుల ముందుగా నాటుకునే వీలు ఏర్పడుతుంది. దీనివల్ల రైతు నేరుగా ఈ మొక్కలను పొలంలో నాటుకున్నప్పుడు 2 నీటి తడులు ఆదా చేసుకునే వీలుంటుంది. మరింతగా మనం స్నేహ ఫార్మ్స్ నిర్వహిస్తున్న గ్రీన్ హౌస్ గురించి తెలుసుకుందాం. ఈ గ్రీన్ హౌస్ల నిర్మాణం ఖర్చు విషయానికొస్తే వాతావరణ నియంత్రణ పరికరాల ఆధారంగా నిర్ణయించబడతాయి. తక్కువ ధర అంటే చదరపు మీటర్కు 250 రూపాయల నుంచి 4000 రూపాయల దాకా ఉంటుంది. ఈ గ్రీన్ హౌస్ల నిర్మాణంలో 4 భాగాలుంటాయి. అవి మొదటిది సపోర్టింగ్ స్ట్రక్చర్, పైకప్పు, వాతావరణ నియంత్రణ పరికరాలు, నీటిపారుదల పద్ధతి. ఈ 4ంటి ఆధారంగానే ధర, ఖర్చులు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఈ గ్రీన్ హౌస్ల నిర్మాణంలో తప్పనిసరిగా అతినీల లోహిత మరియు పరారుణ కిరణాలను తట్టుకునే మంచి పారదర్శకత అంటే 85% వరకు సూర్యరశ్మిని లోనికి పంపగల 200 మైక్రాన్ల షీట్లను వాడాల్సి ఉంటుంది. అలాగే సింగిల్ స్పాన్ గా నిర్మించే హరిత గృహాలను ఏ దశలోనైనా నిర్మించవచ్చు. 1 కంటే ఎక్కువ ఉంటే గట్టర్ సహాయంతో ఒకదానిని మరో దానితో కలపాలి. నా పేరు రాఘవేంద్ర. స్నేహ నర్సరీ దాంట్లో వచ్చి నేను లాస్ట్ 8 months నుంచి వర్క్ చేస్తున్నాను. నేను అగ్రి టెక్నీషియన్గా దీంట్లో వర్క్ చేస్తున్నాను. నేను వచ్చి ఇప్పుడు ఈ నారు సంబంధించిన ఇప్పుడు రైతులకు నారు వెళ్ళిన తర్వాత వాళ్ళకు సలహాలు, సూచనలు నా ద్వారా నేను వాళ్ళ రైతు పొలం దగ్గరికి వెళ్ళి నేను సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాను. వాళ్ళు ఏ విధంగా పంట పండించుకోవాలి, వాళ్ళ సాయిల్ని బట్టి, వాళ్ళ ఆ ఏరియాని బట్టి, అక్కడ క్లైమేట్ కండిషన్స్ బట్టి నేను వాళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాను. ఆ విధంగా స్నేహ నర్సరీ ద్వారా రైతులకు నేను సహాయం చేస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చి మాకు స్నేహ నర్సరీలో స్టార్టింగ్లో వచ్చి మాకు ఇక్కడ నుంచి మొక్కలు ఒక ప్లేస్ అనేది ఎన్నుకున్నాము. మార్కెటింగ్ పరంగా ఒక గ్రూప్స్ ద్వారా ఫార్మర్స్ని ఎన్నుకొని ఒక్కొక్క ఏరియా నుంచి అట్లా నెమ్మదిగా వెళ్తున్నాము. స్టార్టింగ్ నుంచి మేము జహీరాబాద్, మెదక్ డిస్టిక్లో ఎన్నుకున్నాము. అక్కడ జహీరాబాద్ నుంచి మేము ఒక గ్రూప్ ఫార్మింగ్గా చేసుకొని అక్కడ పలానా ఫార్మర్స్ అందరినీ ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వాళ్ళకు కొన్ని వెజిటేబుల్ సీడ్లింగ్స్ అంటే ఆ ఏరియాకు అనుకూలంగా వాళ్ళకి ఏ విధంగా వెళ్తూ ఉంటుందో, ఆ ఏరియా అనుకూలంగా వాళ్ళకి ఏ విధంగా పంటలు పండించుకోవచ్చో అక్కడ ఏరియాకి వెళ్ళేసి అక్కడ చూసుకొని వాళ్ళకు సలహాలు, సూచనలు ఇస్తూ ఆ ఏరియాకు తగ్గట్టుగా వాళ్ళకి వెజిటేబుల్స్ ఏ వెరైటీ అయితే వెళ్తుందో ఆ వెరైటీ మా దగ్గర వెజిటేబుల్ సీడ్లింగ్స్ అనేది మేము మొక్కలు గ్రోయింగ్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం అక్కడ. అయితే వీటి దశ మాత్రం తప్పనిసరిగా ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఉండేట్లు చూడాల్సి ఉంటుంది. దగ్గరలో పెద్ద పెద్ద చెట్లు, కొండలు, రసాయనికాలు వెదజల్లే పరిశ్రమలు ఉండకుండా చూడాలి. ఈ గ్రీన్ హౌస్లలో టొమాటో, సిమ్లా మిర్చి, వంగ, ఖర్జూర లాంటి కూరగాయలు, చామంతి, గులాబీ, కార్నేషన్, జెర్బెరా, గ్లాడియోలస్ లాంటి పూల మొక్కలను పెంచొచ్చు. ఈ గ్రీన్ హౌస్లలో విత్తనం మొలచి మొక్క నిలవడానికి అవసరమైన కావాల్సిన ఆధారం ఇవ్వాల్సి ఉంటుంది. మొక్కలకు అందే విధంగా నీటిని నిల్వ ఉంచాల్సి ఉంటుంది. మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలను నిలుపుకునే శక్తి కలిగి ఉండేలా చూడాల్సి ఉంటుంది. గాలి మార్గాలు ఎక్కువగా ఉండి ఉదజని సూచిక 5.5 నుంచి 7 మధ్య ఉండేలా చూసుకుని లవణాల మిశ్రమం కూడా
మొక్కలకు సరిపడేలా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ అరటి మొక్కల ద్వారా కూడా మేము వచ్చి ఇతర ప్రాంతాలకు కూడా మేము చేస్తున్నాం. మన కడప, రాయలసీమ నుంచి కడప, పులివెందులు, అనంతపూర్ అక్కడికి కూడా ఇక్కడికి పంపించవస్తున్నాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే నార్లు ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాయి. ఎందుకంటే మొక్కల్లో వచ్చి అంత హెల్దీ రకమైన మొక్కలు అక్కడికి ఇస్తున్నాం కాబట్టి సప్లై ఆటోమేటిక్గా మాకు వచ్చి పెరుగుతుంది. రైతులకు వచ్చి సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ద్వారా వచ్చి మాకు పబ్లిసిటీ కూడా మాకు వాళ్ళ ద్వారానే ఎక్కువ అవుతుంది. రైతుకు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఆటోమేటిక్గా మా పబ్లిసిటీ కూడా ఈజీగా అయిపోతుంది. రైతు సంతోషంగా అయితే ఈ నారులో తీసుకోవడం వల్ల సంతోషంగా ఉంటున్నాడు. నిర్మాణం వల్ల రైతుకు మంచి నాణ్యత కలిగిన నారు పెంచుకోవటమే కాకుండా నాణ్యతాపరమైన దిగుబడులను పొందే వీలుంటుంది. నీరు ఆవిరి కాకుండా కోకోపీట్ ను వాడటం వల్ల నీరు ఆదా అవుతోంది. అలాగే మొక్కలను పెంచే తోటల్లోనే పోషకాలు వేయటం వల్ల మొక్కకు అవసరమైన పోషకాలను అందించే వీలుంటుంది. మన అవసరం మేరకు ఉంచుకుని తోటి రైతులకు కూడా మొక్కలను అందించే వీలు ఈ గ్రీన్ హౌస్ ద్వారా కలుగుతుంది. రైతులు ఈ గ్రీన్ హౌస్ల ద్వారా మంచి నాణ్యతతో కూడిన మొక్కలను పెంచగలరని ఆశిద్దాం. పూనా నుంచి ఇక్కడికి రైతులు తెచ్చుకున్నప్పుడు నార్లు వచ్చి వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువగా పడుతూ ఉన్నది. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతున్నది. ఇక్కడ మన హైదరాబాద్ సరౌండింగ్స్ ఇవ్వడం వలన వచ్చి వాళ్ళకు ఇక్కడే నర్సరీ ఉండడం వలన వాళ్ళకు మొక్క అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి 2 days తీసుకుండేది 1.5 2 days తీసుకుంటున్నది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇవ్వడం వల్ల వచ్చి బై 6 hours 7 hours వాళ్ళకి వెళ్ళిపోతుంది ఈజీగా మొక్క. హెల్దీ మొక్క డ్యామేజ్ కాకుండా ట్రాన్స్పోర్టేషన్ తక్కువ కాస్ట్లో వెళ్ళిపోతుంది. తద్వారా మొక్కలు కూడా ఆరోగ్యకరమైన మొక్కలు వెళ్తూ ఉన్నాయి. హైదరాబాద్ దగ్గరలో ఉంది, మనకి ఇదే విధంగా అనుకున్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఈజీగా సప్లై చేయగలుగుతున్నాము. నారు డ్యామేజ్ కాకుండా ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళకి సేఫ్ సైడ్గా వచ్చి మొక్కలు మేము ఒక కెరెట్ ఏర్పాటు చేసి ఆ కెరెట్లో పెట్టి వాళ్ళ మొక్కలకు ఈజీగా సప్లై చేయగలుగుతున్నాము. తద్వారా నారు వచ్చి ఎటువంటి పరిస్థితుల్లో డ్యామేజ్ కాకుండా రైతు దగ్గరికి అందుబాటులో వెళ్తుంది.